హే హలో గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూసిన తిరుహెడ్ప్లాంట్ యూట్యూబ్ ఛానల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఈ హార్డ్ డిస్క్ని ఎలా చేంజ్ చేయాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ మీరు హార్డ్ డిస్క్ చూసినట్లయితే ఒకటి 500 GB, ఇంకోటి వచ్చేసి 1 TB. సో ఇక్కడ నాకు 500 GB నా ఓల్డ్ హార్డ్ డిస్క్. సో ఇది పాడైపోయింది అని చెప్పొచ్చు, డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. సో సంథింగ్ కరప్ట్ అయితే అయ్యింది. సో కరెక్ట్ అయిన తర్వాత నేను 1 TB తీసుకున్నాను, ఇక్కడే తీసుకున్నాను. సో ఈ 500 GBలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ డేటా ఉండిపోయింది. నేను చేసిన కొన్ని వీడియోలు అప్లోడ్ చేయకుండా ఇలా ఇందులో ఉంచాను. సో ఇప్పుడు అవి ఎలా బ్యాకప్ చేయాలని చూస్తున్నాను. సో బ్యాకప్ చేస్తాను, సో అది తర్వాత నేను చేసుకుంటాను. సో ఇప్పుడు 1 TBని అయితే నేను ఎలా ఇన్స్టాల్ చేయాలో, దీనిలో ఎలా ఇన్సర్ట్ చేసి మనం క్లియర్గా దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు 100% నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. సో హై ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసేది ఏసూస్ ల్యాప్టాప్, మీరు ఏసూస్ నోట్బుక్ చూస్తున్నారు. సో ఇది i7 ప్రాసెసర్ ఇది. సో ఇప్పుడు నేను దీన్ని హార్డ్ డిస్క్ అనేది చేంజ్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా దగ్గర ఇది ఒకటే ఉంది స్క్రూ డ్రైవర్, నాకు ఇంకా వేరే ఏం లేదు నా దగ్గర. సో అండ్ ఇక్కడ మనం ఇది చూసుకున్నట్లయితే నోట్బుక్లో ఇవన్నీ స్క్రూలు ఉన్నాయి. సో నేను ఇది విప్పిన తర్వాత నేను మీకు కనెక్ట్ అవుతాను, ఓకేనా? సో హై ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ప్రతిదీ స్క్రూ అయితే తీయడం జరిగింది. సో దీనికి వేరే సైడ్లో మనకి ఇది మైనస్ అంటారు, ఇది స్టార్ అంటారు. సో మైనస్ ఉంది కదా, సో నా మైనస్తోని వన్ సైడ్ దీన్ని నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా తీయాలి. తీసేటప్పుడు కూడా మనం ఎలా అంటే కొంచెం ఎక్స్పర్ట్ అయితే బెటర్, ఎక్స్పర్ట్ కాకపోతే కొంచెం జాగ్రత్తగా ట్రై చేయండి, ఓకేనా? సో ఫస్ట్ సైడ్స్ కొంచెం స్లోగా తీయాలి, కానీ జాగ్రత్త. ఎంతైనా నోట్బుక్ కదా, సో చాలా ఇంపార్టెంట్. కానీ భయపడాల్సిన పనేం లేదు, మీరు జాగ్రత్తగా ట్రై చేస్తే ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన ల్యాప్టాప్. సో నోట్బుక్ అంటారు, ల్యాప్టాప్ అంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో నాకు ల్యాప్టాప్ అనడం చాలా ఇష్టం కాబట్టి నేను ల్యాప్టాపే అంటాను. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ కరెక్ట్గా కనబడుతుంది. సో నేను కొన్ని చూపిస్తాను చూడండి. దీన్ని ర్యామ్ అంటారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది చెప్పాల్సిన అవసరం లేక కొంచెం మీరు కూడా నేర్చుకుంటారని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపించేది ర్యాము. సో ఇది మనకు 2 స్లాట్స్ ఉంటాయి, ఇందులో 2 స్లాట్స్ ఉంటాయి ప్రతి ర్యామ్లో. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రాసెసర్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది కదా, ఇది కూలింగ్ చేస్తేందుకు దీని కింద ప్రాసెసర్ ఉంటుంది. సో ఇది బ్యాటరీ, ఇక్కడ మీకు కనిపించే పొడవాటిది. కొన్ని రిమూవబుల్ అంటే తీయడానికి వీలుగా ఉండే బ్యాటరీలు ఉంటాయి, కొన్ని నాన్ రిమూవబుల్ అంటే కొన్ని తీయరాదు. ఇది తీయరాదు. నా దగ్గర ఇంకో నోట్బుక్ ఉంది, అది తీయచ్చు, ఇది తీయరాదు. సో కొన్ని ఇన్సైడ్ ఉంటాయి, కొన్ని అవుట్ సైడ్ నుంచి ఈజీగా తీసేటట్టు ఉంటాయి. సో అది పక్కన పెడదాం. ఇది DVD డ్రైవ్. సో మనకు పాత ల్యాప్టాప్కు ఉంటాయి, కొత్త ల్యాప్టాప్స్కి ఉండవు ఇలాంటి DVD డ్రైవ్లు. ఒకటి ఇక్కడ మీకు కనిపించేది హార్డ్ డిస్క్, బ్లాక్లో ఉంది. ఇది బ్లాక్ స్టిక్కరు, మీరు తీస్తే కింద కనిపిస్తుంది హార్డ్ డిస్క్, ఓకేనా? ఇంకో ఇది ఇప్పుడు మనం చేంజ్ చేయాల్సిన హార్డ్ డిస్క్ ఇది, ఓకేనా? ఇది హార్డ్ డిస్క్. సో ఇది మనం దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ కనిపించేది హార్డ్ డిస్క్, ఓకేనా? మంచిగా దగ్గరకు చూపిస్తాను ఇంకొంచెం. ఇది హార్డ్ డిస్క్, ఓకేనా? సో ఇవి USB స్లాట్లు ఉంటాయి ఈ సైడ్కి. అండ్ ఇక్కడ మీకు కనిపించేది సెల్. ఇది లేకపోతే మనకు టైం అనేది నడవదు ల్యాప్టాప్లో, ఓకేనా? మీరు ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి టైం సెట్ చేసుకోవాలి. మీకు PCలో అయినా ల్యాప్టాప్లో అయినా ఇది పక్కా వర్క్ అయ్యేదే పెట్టాలి. ఒకవేళ వర్క్ అంటే ఎక్స్పైర్ అయింది ఒకటి ఉంటే మనం షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసిన ప్రతిసారి మనని టైం అడుగుతుంది, ఓకేనా? అండ్ ఎప్పుడు కూడా మీరు తెలియంది గెలక్కండి. ప్రతిదీ 1-2 సార్లు యూట్యూబ్లో చూడండి, లేదు అంటే బయట నేర్చుకోండి, కానీ తెలియంది అన్ని గెలక్కండి. సో నేను ఓపెన్గా చెప్తున్నాను, సో ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా మీకు కూడా అర్థం కాంది ఉదయంలో ఉన్నట్టయితే ఫస్ట్ దీని గురించి రీసెర్చ్ చేయండి. 1-2 సార్లు ఒకటే వీడియో చూసి వెంటనే ప్రాక్టీస్ చేయొద్దు. 1-2 సార్లు 5 వీడియోలు చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక్కొన్నే ఈజీగా నమ్మద్దు. అంటే నేను తప్పు చెప్తున్నా అనట్లేదు. ఇప్పుడు నేను చూపించాను, ఇది నా ఆసూస్ ల్యాప్టాప్, మీ దగ్గర తోషిబా ఉండొచ్చు, లెనోవో ఉండొచ్చు. కొన్ని చూడండి, ఒక 5-6 కంపెనీలు వీడియోలు చూడండి, పోయేదేముంది, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని నా ఒపీనియన్, ఓకేనా? సో ఇక్కడ మనం దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఇంకొక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఇక్కడ స్క్రూ లేదు, ఒకటే స్క్రూ ఉంది. సో ఈ స్క్రూని తీసేసి దీన్ని నేను రిమూవ్ చేస్తాను. చూడండి, ఓకే, స్క్రూ అయితే తీసాను. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఒకటి చూడండి, ఇక్కడ
ఇక్కడ ఇది తీయాలంటే ఇక్కడ దీనికి అడ్డం ఒకటి కేబుల్ ఉంది. సో ఇది మనకు యూఎస్బికి అడాప్టర్కి. ఇది తీయాలంటే మనం ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఎలా ఊడవీకాలి అని సింపుల్గా చెప్తున్నాను. ఈ క్లిప్స్ ఇట్లా పైకి లాపడితే ఈ కేబుల్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ఈ క్లిప్ కూడా పైకి లాపడితే ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో దీన్ని మనం ఇప్పుడు తీయాలి. ఏం లేదు, ఇప్పుడు నేను స్క్రూ తీసాను కదా, దీనికి ఇలా కిందికి డౌన్ అంటే అయిపోతుంది, అంతే. డౌన్ అన్నాను. సో ఇప్పుడు చూడొచ్చు, మీరు తీయచ్చు. ఇది హార్డ్ డిస్క్, చూసారా? ఓకేనా? సో ప్రజెంట్ మనం హార్డ్ డిస్క్ అయితే తీసాం కదండి. ఏం లేదు, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ కదా. సో ఇక్కడ ఈ క్లిప్ దీనికి మనం పెట్టాలి. ఇక్కడ కనిపించే స్టీల్ క్లిప్, ఇది స్టీల్ కదా, ఇనుము. సో ఇది ఇనుముతో ఉంది కదా ఈ స్టీల్ క్లిప్. ఈ క్లిప్ను మనం ఇప్పుడు ఎడ్జెక్ట్ చేసి, ఫోకస్ అవుతుందా? ఓకే, ఈ స్ట్రిప్ను మనం ఇప్పుడు దీనికి తీసి దీనికి అటాచ్ చేయాలి. ఓకేనా? ఒకసారి మనం దీనికి అటాచ్ చేస్తా చూడండి. ఓకే, ఇప్పుడు మీకు గుర్తుంచుకోండి, ఇక మీకు ఫోకస్ అవుతుందో నాకు కనబడట్లే కానీ ఇక్కడ ఇటు సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒక స్క్రూ ఉంటాయి, 2 స్క్రూలు. సో అది తీయాలి. తీసి ఒక పక్క పెట్టుకున్న తర్వాత దీన్ని కిందికి డ్రాప్ చేస్తే అయిపోతుంది. సో ఈ విధంగా ఈ క్లిప్, ఈ హార్డ్ డిస్క్ మనకు వేరు అవుతుంది. సో ఇది మనకు పాతది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి మన కొత్త హార్డ్ డిస్క్ 1 TB హార్డ్ డిస్క్ని మనం దీనిలో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు 1 TB హార్డ్ డిస్క్ని దీనిలో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో, ఇక్కడ కార్నర్లో, డౌన్లో ఈ 2 సైడ్లు స్క్రూ ఫిట్ చేస్తే ఇది మనకు బయటకు అనేది రాదు. సో దీనప్పుడు మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది ఎందుకు ప్లాస్టిక్ అంటే నార్మల్గా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ కాకుండా ఈ స్టిక్కర్ ఉంటుంది. ఒకవేళ ఇది ఓపెన్గా ఉంటే వేరేది ఏదైనా వైర్ కేబుల్ కానీ తగిలి ఇది షాక్ అవ్వకుండా ఇటు బ్లాక్ షీట్ అనేది ఉంటుంది. సో ఇక మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు చూసుకోవాలి, చూడండి. ఇక్కడ యాక్చువల్లీ ఇలా ఉంటుంది కదా. ఇలా పెట్టేసిన తర్వాత మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అటు పైకి పుష్ చేయాలి. ఓకేనా? ఇక్కడ క్లిప్స్ అనేది దానిలో కరెక్ట్గా పడ్డ తర్వాత ఇప్పుడు దీనికి ఇక్కడ స్క్రూ టైట్ చేయాలి. ఇక్కడ స్క్రూ టైట్ చేస్తే అప్పుడు ఇది బయటకు రాదు. ఓకేనా? ఈ బయటకు రాకపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా పెట్టుకోవాలి. మీరు ఒకవేళ కొందరు ర్యామ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఈ ర్యామ్ స్లాట్ని దీని సైడ్ కంటే ఈ ర్యామ్ వెళ్తుంది. ఇది 4GB ర్యామ్స్. ఒకవేళ మీకు 8GB ర్యామ్ కొత్త ల్యాప్టాప్స్ కొంటే 8GB కొంటే మీరు ఒకటే సింగిల్ స్లాట్లో 8GB వస్తుంది. మీరు ఇంకొక స్లాట్లో 8GB వేసుకోవచ్చు. ఒకవేళ మీకు 4GB కొంటే ఇంకొక 4GB కొనుక్కోండి, ఇక్కడ 4GB వేసుకుంటే అయిపోతుంది. సో ఆ విధంగా మీరు ర్యామ్స్, హార్డ్ డిస్క్ చేంజ్ చేసుకోవచ్చు మీ ఓన్గా. సో మిగతావి మీ ఓన్గా చేయలేరు. యా, మనం ఫినిష్ చేసాము. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అండ్ ఓకే, డన్. ఇప్పుడు ఏం లేదు, ఆన్ ప్రెస్ చేసి స్క్రీన్ చూడాలంతే. ఆన్ ప్రెస్ చేస్తాను అండ్ ఇక్కడ నేను ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. బికాస్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే మనకు హార్డ్ డిస్క్ చూపెడుతుందో లేదో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్, సక్సెస్ఫుల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, విండోస్ బూట్ మేనేజర్ PSWDC WD10JPVX అని ఉందా. WDC వెస్టర్న్ డిజిటల్, అది వెస్టర్న్ డిజిటలే కంపెనీ అయితే. సో వెస్టర్న్ డిజిటల్, ఎస్, వెస్టర్న్ డిజిటల్, WD వెస్టర్న్ డిజిటల్. సో ఆ డిస్క్ డీటెయిల్ చేసింది ఆ డిస్క్. సో కంప్లీట్. సో దీని తర్వాత మనం OS వేసుకోవడం కానీ సంథింగ్ ఇంకా మన బాధలు మనం పడాలా. సో OS వేసుకోవడం, తర్వాత సాఫ్ట్వేర్లు వేసుకోవడం, ఇంకా అన్నీ మనం చూసుకుంటే అయిపోతుంది. సో కంప్లీట్. సో ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.